గారిని బాలరాజు గారు ఎమ్మెల్యే గారు అందరం కూడా వచ్చి చిత్రపటానికి పూజా కార్యక్రమం చేయవలసి కోరుచున్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై జగన్, జై జగన్, జై జగన్. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ధన్యవాదాలు అర్పించవాలని కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మహనీయుడు, దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల బదిలంగున్నాడు జనజీవనుడు. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేవి గారి నాయకత్వం, దేవి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. अमर रहे बाबू जगजीवन राम, 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 डॉक्टर बाबा साहब अम्बेडकर. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నందు ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఇది మన కార్యక్రమం అనేటువంటి బాధ్యత తీసుకుని ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అన్నదమ్ములకు అక్క చెల్లెములకు ప్రతి కార్యకర్తకు కూడా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్నవాళ్ళని ఆశ్రయిస్తూ పెద్దవాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చూస్తే వేదిక నుండి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనగారిన వర్గాల నుండి వచ్చినటువంటి ఒక మహానేత. ఈ భారతదేశంలో యువత అందరికంటే కూడా ఎక్కువ టైం పార్లమెంట్ లో తమ వాణి వినిపించినటువంటి మహానేత. భారతదేశ చరిత్రలో
ఎక్కువ టైం పార్లమెంట్ లో వారి వాగ్దానాన్ని వినిపించడమే కాదు, అనేక రంగాల్లో ఆయన మరి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఘనత కూడా అయింది. ఈరోజు చూసుకుంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి అనగానే ఎంతో ఉత్సాహంగా ఈ రోజున ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గరికి అందరూ కట్లు రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ అంటే ఈ పార్టీ ఆఫీస్ ఇంకా ఎక్కువగా మరి మన గవర్నమెంట్ లో ఉన్నారా, ప్రభుత్వం అందా కాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గుండెల్లో ధైర్యంతో అత్యంత విశ్వాసంతో ప్రతి కార్యకర్త కూడా ఇది నా పార్టీ, ఇది నా జెండాని గొప్పగా ధైర్యంగా చెబుతున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ వచ్చారు. వారందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి అనగారి వర్గాల నుంచి వచ్చినటువంటి మహానాయకులు అలుపలికని పోరాటం చేసి సమాజ అభివృద్ధి కోసం ఒక సమతావాదిగా, మరి ఒక దళిత నాయకుడిగా, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఒక దళితుల కోసమే కాదు, బీసీల కోసం, ఉన్నత వర్గాల్లో ఓసీ వర్గాల్లో పేదవాళ్ళ కోసం, ఈ సమాజంలో పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడే అనగాని వర్గాలు ఉన్నారు అన్నట్టుగా ఆయన గుర్తించి వారందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఆకాంక్షతో పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఆఫీసు మరి అందరూ కూడా ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున దానికి ఒక వినూతనమైనటువంటి ఒక ధైర్యం, ఒక కొత్త దళంతో మనం ముందుకు ఓటలు వేస్తూ వెళ్ళేటువంటి ధైర్యం మనకి ఇచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి మన జగన్. అలాగే ఈ రోజున డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు కూడా పురస్కరించుకొని మన పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడైతే అనగాని వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ నేను తోడుగా ఉంటాను, నా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకి అండగా ఉంటానని అభయం ఇచ్చి గత 5 సంవత్సరాలు మంచి పాలన అందించి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మా జగన్. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జయంతి వేడుకలు జరుపుకుంటాం. నాకు చాలా సంతోషం ఉంది. వచ్చినటువంటి ప్రతి అంటే ఈ రోజు 5వ తేదీ, మధ్యలో 2 రోజులు మాత్రమే ఉంది. 8వ తేదీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే రాష్ట్ర అనుబంధాల నుంచి తీసుకున్నాం, జిల్లా అనుబంధాల నుంచి తీసుకున్నాం, జిల్లా అనుబంధాల అధ్యక్షులు వేసుకున్నాం, జిల్లా పార్టీ కమిటీ వేసుకున్నాం, అలాగే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ అధ్యక్షులు వేసుకున్నాం, మండల కమిటీలు కూడా వేసుకున్నాం, కొన్ని వేసుకోబోతున్నాం. వేసుకోబోయేటువంటి వ్యక్తులు కూడా ఆహ్వానించి రేపు బ్రహ్మాండంగా 8వ తేదీ ఉదయం 9 గంటల కల్లా క్రాంతి ఫంక్షన్ హాల్ దగ్గరికి మీరందరూ చేరుకుని ఆ యొక్క కార్యక్రమానికి మన ప్రీతం నాయకులైనటువంటి మనకు పెద్దగా ఈ ప్రాంతానికి 4 జిల్లాలకి బాధ్యత తీసుకుని కష్టపడి పనిచేసినటువంటి పెద్దలు మరి మాజీ మంత్రి వర్యులు, మరి శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రధానంగా మరి ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి పక్క జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మనకు మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎక్స్ ఎంపీ గారైనటువంటి శ్రీధర్ గారు కూడా రావడం జరుగుతుంది. వీరు ముగ్గురు కలయికతో మనం ప్రతి కార్యకర్త కూడా ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అందరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని ఒకరికొకరు చెప్పుకుని నాకు చెప్పలేదు అనే భావం వద్దు. కార్యకర్తలందరూ కూడా చక్కగా సభగా ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన జగనన్నకు ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అంటే ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కూడా
ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే మనకు అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా మేము రావాలా వద్దా రాకూడదా అనేది కూడా అది కొన్ని సంస్థలు నాకు మనసులో ఒక విషయం చెప్పడం కూడా జరిగింది. దానికి ప్రధానంగా ఉన్నటువంటి అంటే న్యాయ వ్యవస్థ, లీగల్ సెల్ గా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి లీగల్ సెల్ లో పనిచేస్తున్నటువంటి లాయర్స్, అడ్వకేట్స్ ఎవరు రావాలనుకున్నా చక్కగా మరి ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ యొక్క సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి పార్టీకి. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని లీగల్ టీమ్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ ఏలూరు ఎస్సీసీఎల్ అధ్యక్షులు జగదీష్ గారి అధ్యక్షతన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఎంత ఘనంగా జరగడం, దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు, అలాగే ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాసుబాబు గారు, సోదరులు విజయబాబు గారు, బాలరాజు గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుగుతూ చాలా సంతోషదాయకమైన విషయం. బాబు జగజీవన్ రామ్ గారు విద్యను అభ్యసించే సమయంలోనే ఆయన జాతి గురించి పాటుపడిన వ్యక్తి. ఆయన చదువు కలకత్తాలో పూర్తి చేసుకున్నప్పుడే ఆయన రాజకీయాల్లో ప్రవేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో అతి చిన్న వయస్కుడిగా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆ రోజు నుంచి 1978 ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించేదాకా మంత్రివర్గంలో కొనసాగుతూ ఎమర్జెన్సీని వ్యతిరేకించి బయట జనతా పార్టీలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఆయన పదవిలో ఉన్నంత కాలం బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ కులం లేదు, మతం లేదు, అందరూ సమానమే కాబట్టి దళితులందరూ కూడా పదవుల్లోకి రావాలి అని అందరి దగ్గర ఆ నినాదం చేస్తా అందరూ కూడా వాళ్ళు సమాన స్థాయిలో కూర్చోడానికి పాటుపడిన వ్యక్తి. ఆయన రక్షక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన భారత పాక్ యుద్ధం జరిగింది 1971లో. అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తా ఆ యొక్క యుద్ధంలో భారతదేశం విజయం సాధించడానికి ఆయన చేసిన కృషి ఇవాళకి మరవలేంది. అలాగే బంగ్లాదేశ్ విడిపోవడానికి వచ్చిన దాంట్లో తర్వాత పాత్ర పోషించి అందరూ మనం పొందారు. అలాగే జగజీవన్ రామ్ గారి జయంతి ఇక్కడ మనందరి మధ్యలో జరుపుకుంటున్నందుకు, అందరూ కలిసి చేస్తున్నందుకు అందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. 8వ తారీఖు మా జిల్లా అధ్యక్షులు వారి మొదటి కార్యవర్గ సమావేశం గాంధీ కళ్యాణ మండపంలో పెడుతున్నారు. దాని గురించి జిల్లా అధ్యక్షులు వారు వివరిస్తారు. ఆ రోజున మన పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మన జిల్లా నుంచి బలపరుస్తా 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఇలా జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం జమిలీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసుకుందామనే నినాదంతో మనం ఆ రోజు మన యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ నినాదంతో మనం ప్రయాణం మొదలు పెడదాం. మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి శతవిధాల మన అందరం కృషి చేసి ఆయన మళ్ళీ 170 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఇన్ఛార్జి జేపీ గారికి, అలాగే సోదరులు చంద్రబాబు గారికి, విజయరాజు గారికి, బాబురాజు గారికి, అలాగే జిల్లా వివిధ స్థాయిలో నాయకులకు వచ్చిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలు ముందుగా మాజీ ఉప ప్రధాని, ఎన్నో సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా
ప్రత్యేక పాత్ర వచ్చినటువంటి శ్రీ డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 109వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ప్రజలు మాట్లాడారు. వారి యొక్క దళిత బలు బలిగా పక్కన ఆయన చూపించినటువంటి దయ, ఆయన చేసిన పాటలో ఈ రోజు మనందరం కూడా ఈ రకంగా కలిసి ముందుకు సాగడం జరుగుతూ ఉంది. అలాగే రేపు 8వ తారీఖున జిల్లా స్థాయిలో పార్టీ మనం డిప్లీట్ అయ్యి గడిచిపోయింది. జిల్లా కమిటీలు, మండల కమిటీలు, అలాగే అన్ని కమిటీలు కూడా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మన ప్రాంతీయ ఇన్ఛార్జి ఎవరైతే బసవరాజు గారు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు రామనాయకులు గారు, అలాగే ముఖ్యమైన నాయకుల ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున జిల్లా స్థాయి వృత్తుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మరి ప్లేస్ రెన్యూ అయ్యి పెద్దలు చెప్తారు. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున చేయడానికి ఒక నిశ్చయానికి రావడం జరిగింది. తప్పకుండా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వివిధ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల నాయకుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ మీటింగ్ ని సక్సెస్ చేసుకోవడానికి మనందరం కూడా వివిధ స్థాయిలో మనం ఏదైతే స్థాయిలో ఉన్నామో, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, టౌన్ స్థాయిలో ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు ముఖ్య పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు 4 రోజుల పాటు విస్తృతంగా, ఎందుకంటే కొంచెం రియాక్టివేట్ అవ్వాలి. కొంచెం తప్పుగా ఉన్నాం. తప్పుగా అంటే తక్కువ సమయం అయింది, 8 నెలల కాలం అయింది, 2 సంవత్సరాలు గడిస్తే మనం కొంచెం రియాక్టివేట్ అయిపోతాం. బట్ చాలా తక్కువ కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేక కారణం అనేది ఎక్కడో కానీ జరగదు. ఈ కూడా ప్రభుత్వం మాకేదో 90% 90% సీట్లు వచ్చినాయని, జగన్మోహన్ రెడ్డి గారికి 10 సీట్లు వచ్చినాయని ఒక అవగాహన చేస్తూ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు అంటే వాళ్ళ నెగ్గడం కోసం ఎన్ని వాగ్దానాలు అయితే సుమారు సూపర్ 6 అని కొన్ని ఇంటికి తీసుకెళ్లి మేము ప్రమాణ పత్రం లాగా రాసిస్తాం, ఈ గడువుతో బాగానే ఏర్పాటు చేస్తాం అని 4 వాగ్దానాలు ఏమో ఇంటికి 35 సార్లు తిరిగి ప్రజల మైండ్ లోకి ఎక్కించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 126 వాగ్దానాల్ని మళ్ళీ విస్తృతంగా ప్రజలకి చెప్పడం జరిగింది. సర్లే రేపు రాబోయే రోజుల్లో ఎన్ని జరుగుతాయని ఆశించారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని హామీలు ఇచ్చారు. ఈ కోవిడ్ కష్టకాలంలో కూడా ఆదాయం లేకపోయినా ఏ రకంగా ప్రజలకి ఆ 2 సంవత్సరాల్లో కూడా మతంలోకి ఏ రకంగా డబ్బులు ఎక్కడ పైసలు కూడా వాగ్దానాన్ని మాటని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ప్రయాసాలు పడి ప్రజలకి సుమారు 2,50,000 కోట్ల రూపాయలు మతంలోకి నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా ఏదో వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, అమ్మాయి నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి 55,000 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని తీసుకురావడానికి మన బడ్జెట్ లో జీతాలు అన్ని గవర్నమెంట్ అన్ని కాకపోతే 55,000 కోట్లు చాలా కష్టసాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 1,25,000 కోట్ల రూపాయలు సరఫరా వాగ్దానాలు సూపర్ 6 రూపంలో కానీ రకరకాల రూపంలో కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గత 40 ఏళ్ళుగా అనుభవించా మన శుద్ధ అది అబద్ధమైన వాగ్దానాలు అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ప్రజలు విశ్వసించారు. సరే ఓటేసే వరకు వాళ్ళు ఆ ధైర్యం ఏమంటారంటే ఇంద్రజాలం. ఎందుకంటే సీనియర్ పార్లమెంట్ చరిత్రలో 50 సంవత్సరాలు
వాళ్ళు అద్భుతంగా భారతదేశానికి సేవలు అందించారు. యాత్రగా 30 సంవత్సరాలు అడిగింది. భారతదేశపు ఉప ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించడం వల్ల స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించిన గ్రేటెస్ట్ మ్యాన్ బాబు జగజ్జీవనరావు గారి జన్మదినాన్ని మన పార్టీ ఆఫీసులో జరుపుకోవడం అనేది నిజంగా గర్వకారణం మన పార్టీకి కానీ మన దేశానికి కానీ. ఈ సందర్భంగా మన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏఎన్ఆర్ గారికి, అలాగే అధ్యక్షుడు జేపీ గారికి, పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు వంశీరావు గారికి, మరో మాజీ శాసనసభ్యులు పెద్దలు బాలరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకున్నాను. మరొకసారి మనం ఈ దేశానికి విశిష్ట సేవలు అందించిన బాబు జగజ్జీవనరావు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుని, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏ దేశంలో అయితే పేదవాడి పక్షాన పోరాటం చేస్తారో, ఏ మనుషులైతే పేదవాడి పక్షాన నిలబడతారో, ఆ మనుషులు ఆ పెద్దలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. దాని ఉదాహరణే ఈరోజు మనం ఈ బాబు జగజ్జీవనరావు గారిని గుర్తు చేసుకోవడం, ఆయన త్యాగని పోరాట కఠిమని మనం చేసుకోవడం ఈ రోజు దానికి నిదర్శనం. అలాగే వారి ఆదర్శంగా తీసుకుని పేదలకు అండగా నిలిచిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో స్ఫూర్తితో అడుగుజాడలోను జగజ్జీవనరావు గారు అడుగుజాడలోను పేదల పక్షాన నిలబడ్డారు. ఈరోజు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయినది శాశ్వతమైన విషయం. చరిత్రలో తిరిగేస్తే పరిపాలన చూస్తే పరిపాలన ఎవరి పరిపాలన బాగుందని ప్రజలు ఈరోజు మననం చేసుకుంటారు. అబద్ధాలతో కుటుంబ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజలకి ఏమి చేసిందని ప్రజలు నిలదీసి అడుగుతుంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి ఉన్నదేమిటి ఏమీ లేదు. ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం స్పష్ట వాగ్దానాలు అబద్ధాలతో గద్దెనెక్కింది. పేదలకి ఏమి చేయలేకపోతుంది. మేమేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని తమ ఓటమిని ఈ కుటుంబ ప్రభుత్వం ఒప్పుకోండి. కాబట్టి ఏది మంచి పరిపాలన, ఏది సుపరిపాలన, ఏది రామరాజు అని ప్రజలందరూ గమనిస్తున్నారు. అలా చరిత్రలో పేదవాడి పక్షాన నుంచి చరిత్రలో నిలిచిపోయిన మన జగన్మోహన్ రెడ్డి గారు అలా చరిత్ర సృష్టించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆశిద్దాం. బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ గారికి, ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత వహించిన స్థానిక ఏలూరు ఎంపీ గారికి, మా బ్రదర్ వాసుబాబు గారికి, విజయవాడ గారికి, వేదిక మీద ఉన్న నాయకులకు, పెద్దలకు, సోదర సోదరులకు 118 జయంతి వేడుకల్ని ఘనంగా వాడవాడలా ఈరోజు దేశవ్యాప్తంగా జగజ్జీవనరావు గారు ఉప ప్రధానిగా ఈ దేశానికి, భారతదేశానికి ఎంతో సేవ చేసి ఎంతో విప్లవాత్మకమైన సంస్కారాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడ్డారు. దళితుల యొక్క అభ్యున్నతికి పాట వేసిన గొప్ప నాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, ఈ యొక్క దేశానికి సామాజిక న్యాయాన్ని గుర్తు చేసిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడు అడుగుతాడలు మనం అందరం కూడా నడవాలని, ఆయన యొక్క పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన యొక్క భావాన్ని మనం అందరం కూడా ఆదర్శం తీసుకొని ముందుకెళ్ళాలని, అదే పాటలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్
జగజ్జీవన్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ బడుగు బలహీన వర్గానికి మరి ఆయన అధికారంలో పెద్దపేట చేశారు. సామాజిక న్యాయాన్ని మరి ఆయన చేతల్లో చూపించారు. ఆయన మహానీయుల యొక్క బాటలో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వైపు, అదే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని ఆనాడు మరి జగజ్జీవన్ గారు ఎలా అయితే ఆలోచించారో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆలోచించి ఈ రాష్ట్రానికి సేవ అందించారు. మరి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మనందరూ కూడా కంకణం కట్టుకోవాలని, మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తూ మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మనం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లబ్ధి పొందామంటే ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగ విధానం, అలాగే మన జగజ్జీవన్ గారు భారత ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి మన భారతదేశానికి మళ్ళీ తెచ్చిన వ్యక్తి జగజ్జీవన్ గారు. అలాగే ఆయన ప్రతి ఒక్కరు సమానత్వం స్వేచ్ఛ కావాలని పోరాడిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ మనందరికీ చాలా గర్వకారణం. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరపాలని కోరుకుంటూ ఆదర్శమనే నడిచిన వ్యక్తి మన జగన్ గారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని చెప్పేసి చెప్పమే కాకుండా ఆయన ద్వారా ఎంతో మంది ఎన్నో పదవులు అలంకరించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఒక బీసీగా ఉండి నేను ఏలూరు మార్కెట్ చైర్మన్ చేశానంటే ఆయన పెట్టిన రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే మన ఏలూరు మార్కెట్ లో గతంలో ఎప్పుడూ కూడా బీసీకి అవకాశం ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్లే నేను ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 8వ తారీఖున జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వాములు రేపు వచ్చే అతిథుల్ని గౌరవించి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరి పేరు పేరున కోరుకుంటూ స్వతంత్రం గురించి ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ భారతదేశంలో అందరూ సమసమానత్వం అని చెప్పిన ఏకైక నాయకుడు అంబేద్కర్ గారు. ఆయన కడుజాడులో బాబు జగజ్జీవన్ రావు గారు నేను కూడా ఈ యొక్క భారతదేశ ప్రజల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దానని చెప్పిన నాయకుల్లో ఒక ఆయన. కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ సంవత్సర సాధనం చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ యొక్క హాయంలో మైనారిటీకి 4% రిజర్వేషన్ కానీ అలాగే భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండాలని చెప్పడం కానీ అలాగే చదువు లేక నిరక్షరాస్యులు ఎక్కువైపోతున్నారని ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి అలాగే అందరి ధనికులకు ఆరోగ్యం పేదవాళ్ళకి ఆరోగ్యం లేదని చెప్పిన రోజుల్లో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి నిలబెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన హై స్కూల్ చదివే సమయంలో మరి స్కూల్లో 2 కుండలు పెట్టేవారు. ఒకటి హిందువులకి ఒకటి ముస్లిం. హిందువులు కుండ నుంచి మన జగజ్జీవన్ గారు నీళ్ళు తాగుతూ ఉండేవారు. కానీ మరి రాజ్యాంగంలో కుల వివక్షకి సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఆయన వేసిన బాటలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మరి అనేకమైన పథకాలని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆయన వేసిన బాటలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బాటలో మనమందరం నడవాలి. సముచిత స్థానం కల్పించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర ఎంతైతే ఉందో అదేవిధంగా బాబు జగజ్జీవన్ గారి పాత్ర కూడా అంతే ఉందండి. మరి ఆయన ఇచ్చిన మీరు బట్టి ఈ రోజు మేము కూడా చట్టసభల్లో కానీ ఎక్కడైనా ఎస్సీలు అని తేడా లేకుండా మేము కూడా పదవిలో ఉన్నామంటే ఈ రోజు కారణం 2 మహానుభావులే. మరి అలాంటి వారిని స్మరించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. చరిత్రలో ఎంతో మంది ఉంటారు కానీ చరిత్ర తిరగరాస్తే కొంతమందికి అవకాశం ఉంటుంది.
అలాంటి వాటిలో మరి బాబు జగన్మోహన్ గారు కూడా ఉండడం గొప్ప అదృష్టంగా మేము భావిస్తాము. మరి అదే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ ఎస్సీలు ప్రాతినిధ్యం కల్పించబట్టే ఈ రోజున మేము కూడా ఒక స్థానంలో ఏలూరు మహిళా అధ్యక్షురాలు ఒక ఎస్సీని నియమించడం అనేది ఇంతవరకు ఏలూరు చరిత్రలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఏలూరు ఇన్ఛార్జి గారికి జిల్లా అధ్యక్షుల వారికి మరి నా తోటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకి డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకి 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.